బంగ్లాదేశ్ లో దారుణం జరిగింది. అక్కడ పనిచేస్తున్న ఒక హిందూ యువకుడిని కొట్టి చంపేసి ఆ తర్వాత చెట్టు కట్టేసి కాల్చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లోని మైమన్ సింగ్ జిల్లాలో జరిగింది. అక్కడ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు చంద్రదాస్ అనే యువకుడిని అక్కడ ఉండే కొందరు అల్లరి ముఖాలు కొట్టి చంపేశారు. తర్వాత చెట్టు కట్టేసి కాల్చేశారు. రాక్షసానందం పొందారు. ఇతను వాళ్ళ దైవదూతని తప్పుగా దూషించాడని తప్పుడు ఆరోపణలతో ఇతని కొట్టి చంపేశారు. కానీ ఇది వాస్తవంగా కనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే అతను దూషించాడని చెప్పేసి తప్పుగా ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేవు. అండ్ ఇదంతా జరిగింది బంగ్లాదేశ్ లోని ఒక నాయకుడు చనిపోయిన తర్వాత. అతని పేరే ఉస్మాన్ హాదీ. వీడు భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటాడు. అక్కడ ఉండే వాళ్ళని భారత్ పైన రెచ్చగొడుతూ ఉంటాడు. అయితే ఇతన్ని రీసెంట్ గా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్చేశారు. తర్వాత ఇవన్నీ హాస్పిటల్ తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఇతను చనిపోయాడు. తర్వాత నుంచి ఈ దారుణాలన్నీ జరుగుతున్నాయి. దీనికన్నా ముందు నుంచి హిందువులు అంటే బంగ్లాదేశ్ వాళ్ళకి పడదు. చాలా సార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అలాగే అక్కడ ఉండే హిందూ టెంపుల్స్ పైన కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ లో హింస అనేది ఎక్కువైపోయింది. తర్వాతే మన హిందువు పైన అటాక్ చేశారు. అతన్ని చంపేశారు. అక్కడే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక హిందువుని తప్పుడు ఆరోపణలతో చంపడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్ పైన మన ఇండియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనేది మన ఇండియన్స్ కోరుకుంటున్నారు.